ఎంక్వైరీ చేసేయండి, ఎప్పుడు చేసేస్తారు చెప్పండి, ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకేదో పెద్ద అన్ని నాకు తెలిసినట్టు రాసిడానికి. గత ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో మేము చెప్పలేం, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దాన్ని ఎలా రిపేర్ చేయాలి, ఎప్పటిలోగా రిపేర్ చేయాలి, అది సాధ్యమవుతుందా కాదా అన్న దానిపై నిపుణులు చర్చలు జరుపుతున్నారు, పరిశీలన చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో మేము చెప్పలేము అని అన్నారు అంబటి రాంబాబు. దానిపైన తెలుగుదేశం పార్టీ మీడియా పెద్ద ఎత్తున అంబటి రాంబాబును జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా పోలవరం ప్రాజెక్టు విషయంలో చేతులెత్తేసింది. అందుకే అంబటి రాంబాబు ఇక ఎప్పుడు పూర్తవుతుందో మేము కూడా చెప్పలేమంటూ మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేసింది. ఈరోజు కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఆ తర్వాత అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేశారు, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది, ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయాయి అంటే ఇవన్నీ జనరల్గానే మాట్లాడుతూ వచ్చారు. ఆఖరిలో మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తవుతుంది, ఈ ప్రాజెక్టు పైన ఏదైనా ఒక కమిటీ వేసి బాధ్యులపైన చర్యలు తీసుకుంటారా అని అడగంగానే చంద్రబాబు నాయుడు తిరిగి విలేకరులకు క్లాస్ తీసుకున్నారు. మీరు చాలా ట్రెడిషనల్గా ఆలోచన చేస్తున్నారు, అంటే సాంప్రదాయబద్ధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు, మీరు కమిటీ వేస్తారా, ఒకరిపైన చర్యలు తీసుకుంటారా అని కాదు అడగాల్సింది, ఎంత డ్యామేజ్ జరిగింది, ఎంత అన్యాయం చేశారు అన్న దానిపైన మీరు మాట్లాడాలి. అలా కాకుండా ఎప్పుడు పూర్తవుతుంది, ఎంతలోపు పూర్తవుతుంది, ఎంత పూర్తవుతుంది చెప్పండి అంటున్నారు. అక్కడికి నాకేదో అన్నీ తెలిసినట్టు, ఈ పలానా టైంలో అయిపోతుందని రాసి ఇవ్వడానికి నాకేం అన్నీ తెలిసినట్టు మీరు అడుగుతున్నారంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు కూడా కరెక్ట్గా ఎప్పుడు పూర్తవుతుంది అన్న దానిపైన చెప్పలేకపోయారు. అక్కడికి నాకు అన్నీ తెలిసినట్టు పలానా టైంలో అయిపోతుందని రాసి ఇవ్వడానికి అంటూ విలేకరులని ప్రశ్నించారు. అంటే గతంలో అంబటి రాంబాబు చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నట్టుగా కూడా ఉంది. ప్రాజెక్టును సందర్శించిన సమయంలో అధికారులను అడిగాను, ఈ దెబ్బతిన్న డ్యామేజ్నంతా నివారించడానికి తిరిగి సెట్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 4 సీజన్లు పడుతుందన్నారు. అంటే 4 ఏళ్ళు, అది కూడా అంత సవ్యంగా సాగితే 4 ఏళ్ళు పడుతుందని అధికారులు చెప్తూ ఉన్నారని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. అంటే సవ్యంగా సాగితే 4 ఏళ్లలో పూర్తవుతుందంట. ఈ పోలవరం ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం. ఈ ప్రాజెక్టు ఏ దశలోనైనా సవ్యంగా అనుకున్న టైంలో పనులు పూర్తయ్యాయా అనేది అనుమానమే. కాబట్టి అన్నీ సవ్యంగా జరిగితే 4 ఏళ్లలో పూర్తవుతుందని చంద్రబాబు అంటున్నారంటే, సో ఈ 5 ఏళ్లలో కూడా ఈ ప్రాజెక్టు పూర్తవడం పైన చంద్రబాబు నాయుడుకి డౌట్ ఉంది. ఫలానా టైంలోగా పూర్తవుతుందా అని చెప్పేందుకు కూడా ఆయన పెద్దగా ఆసక్తి చూపకపోగా నాకు అన్నీ తెలిసినట్టు ఫలానా టైంలో అయిపోతుందని రాసి ఇవ్వడానికి అంటూ విలేకరులనే ప్రశ్నించారు. సో ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపైన చంద్రబాబు నాయుడు కూడా ఒక డెడ్ లైన్ అయితే చెప్పలేకపోతున్నారు. దాంతోపాటు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఏంటి అంటే చాలామంది హైడ్ చేస్తున్నారు కానీ రాజకీయ నాయకులు, ఈ స్పిల్వే కట్టడం, డయాఫ్రమ్ వాల్ కట్టడం, ఎగువ దిగువలో కాఫర్ డ్యాములు కట్టడం, ఇవన్నీ ఏదో ఒక టైంలో అయిపోతాయి. కానీ అది పెద్ద అమౌంట్ కూడా కాదు. కానీ వీటన్నింటికీ మించి ఈ ప్రాజెక్టులో ఉన్న సంక్లిష్టమైన వ్యవహారం ఏంటంటే R&R పునరావాసం. దాదాపు 33,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు ఇప్పటికే. అది ఇంకా నెక్స్ట్కి ఇంకా ఎంత పెరిగిందో, ఇప్పటికే ఎంత పెరిగిందో, మున్ముందు ఎంత పెరుగుతుందో కూడా ఎవరికీ అంచనాలు లేవు. ఇప్పటికీ ఒక అంచనా ప్రకారమే 33,000 కోట్ల రూపాయలు పునరావాసానికి కావాలి. అంటే అక్కడ ఉన్న నిర్వాసితుల్ని తరలించి వాళ్ళకి మిగిలిన ఏర్పాట్లు, వాళ్ళకు నష్టపరిహారం, వీటన్నిటికీ 33,000 కోట్ల రూపాయలు కావాలి. దీనిపైన కూడా ఒక విలేకరు ప్రశ్నించారు. సరే గురించి అది కూడా ఇది అది అన్ని లింక్డ్ అయ్యి ప్రాజెక్ట్ కట్టకపోతే డబ్బులు ఇవ్వలేరు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవ్వదు కదా, వాళ్ళకు అన్యాయం జరిగింది కదా, రోజు రోజు పెరిగిపోతుంది ఖర్చు కూడా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది. సరే ఈ నిర్మాణాలు ఇవన్నీ పక్కన పెడితే మరి R&R గురించి మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అని అడిగినప్పుడు దానికి దీనికి లింక్ ఉన్నమాట వాస్తవమే అని అంటూనే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పూర్తి అవ్వకుండా వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేరు కదా అని అనేశారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు పూర్తయితేనే కదా డబ్బులు ఇచ్చేది, ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తయి ఉంటే వాళ్ళకు కూడా బడ్డం తగ్గేది, వాళ్ళ మీద కూడా భారం పెరుగుతూ ఉంది రాను లేట్ అయ్యే కొద్దీ అని మాట్లాడేశారు. అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి అంటే ప్రాజెక్టు పూర్తవ్వాలి, అంటే ఈ నిర్మాణాలు, కాంక్రీట్ నిర్మాణాలు, ఆ డయాఫ్రమ్ వాలు ఇవన్నీ పూర్తయి నీళ్లు స్టోర్ చేసిన తర్వాత R&R గురించి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అది సాధ్యమవుతుందా? చంద్రబాబు నాయుడు చెబుతున్న దాని ప్రకారమే 4 ఏళ్లకు పైన పడుతుంది ప్రాజెక్టులో ఈ పనులు, ఇప్పుడు దెబ్బతిన్న పనులన్నీ పూర్తి చేయడానికి అని చెప్తున్నారు, డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ. ఆ నేళ్లలో ఈ ప్రాజెక్టును అలా కట్టేసి ఆ తర్వాత R&R గురించి అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? పైగా 33,000 కోట్ల రూపాయలు ఇప్పుడే అమౌంటే. ఇక 5 ఏళ్ల తర్వాత అంటే అది 50,000 కోట్లకు 60,000 కోట్లకు వెళ్తుంది. అంత అమౌంట్ ఒకేసారి ఇస్తుందా? ప్రాజెక్టు పూర్తి చేశాం,
ఇక డబ్బులు ఇచ్చేయండి, R&R మొత్తం పునరావాసము బాధితులకంతా డబ్బులు ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వం అన్ని వేల కోట్లు ఒకేసారి ఇస్తుందా? ఇచ్చే అవకాశమే లేదు. ఒకేసారి 30,000 కోట్లు 50,000 కోట్లు ఇవ్వాలంటే కాని పని. కాబట్టి ఏంటి, ఈ ప్రాజెక్టు నిర్మాణాలు ఇవన్నీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణము ఇవన్నీ జరుగుతూ ఉండగానే R&Rకు సంబంధించి కూడా ఫేజ్ల వారీగా డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకొని నిర్వాసితుల్ని ఒక్కొక్కరు క్లియర్ చేసుకుంటూ వెళ్తే ప్రాజెక్ట్ అనేది నీళ్లు నిలబెట్టి ప్రాజెక్టులు పంట పొలాలకు ఇవ్వడానికి ఒక టైంలో షెడ్యూల్లో పూర్తవుతుంది. అలా కాకుండా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత R&R గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం అని అంటూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఈ R&Rకి సంబంధించిన పునరావాసానికి సంబంధించిన డబ్బుల్ని రాబట్టే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం పైన పెద్దగా ఒత్తిడి తెచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. సో చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది అన్న దానిపైన చంద్రబాబు నాయుడు కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు. నాకు అన్నీ తెలుసని రాసి ఇవ్వడానికి వాళ్ళ టైంలో అయిపోతుంది అని అంటూ ఆయనే మాట్లాడారు. అధికారులు అయితే 4 ఏళ్ళు పడుతుంది అన్నారు. ఏది ఇప్పుడు దెబ్బతిన్న పనులన్నీ పూర్తి చేయడానికి. కాబట్టి ఇంకా అసలైన మొత్తం ప్రాజెక్టు పూర్తి అవడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేకపోయారు. ఇంకా R&R విషయం అయితే మొత్తం ప్రాజెక్టు పూర్తి కావాలి కదా ఫస్ట్ అంటున్నారు. సో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఒకేసారి వెళ్ళి ప్రాజెక్టు పూర్తయింది 50,000 కోట్లు R&Rకి అవుతుంది ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వదు ఒకటేసారి. సో మొత్తం పోలవరం ప్రాజెక్టు అనుకున్న డిజైన్ ప్రకారం పూర్తయి మొత్తం నీళ్లు నిలబెట్టి పంట పొలాలకి ఇవ్వాలి, అంత చేయాలి, అదంతా కరెక్ట్గా పూర్తి అవ్వాలంటే ఈ లెక్కన ఇంకెంత టైం పడుతుందో 5 ఏళ్ళకి కాదు, చాలా టైం పట్టేలాగే ఉంది.